బీజేపీ సర్కార్ పుట్టినా చనిపోయినా పన్నులతో వేధిస్తుందని విమర్శించారు మంత్రి సీతక్క. పేదల పొట్టకొట్టి పెద్దలకు దోచిపెడుతున్నారని ఫైర్ అయ్యారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు సీతక్క. ఉపాధి హామీ కూలీలతో మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం 100 రోజుల నుంచి 42 రోజులకు పని దినాలను తగ్గించిందన్నారు. రాహుల్ ప్రధాని అయితే ఉపాధి కూలీలకు 100 రోజుల పనితో పాటు 400 రూపాయలు గిట్టుబాటు అయ్యేలా చూస్తామంటున్న సీతక్కతో అశోక్ ఫేస్ టు ఫేస్. అసెంబ్లీ ఎన్నికల్లో ఇంటింటా ప్రచారం నిర్వహించిన సీతక్క పార్లమెంటు ఎన్నికల్లో ఉపాధి హామీ కూలీల వద్ద ప్రచారం నిర్వహించబోతుంది. ఏం చెప్తుంది తెలుసుకునే ప్రయత్నం మనతో మాట్లాడడానికి మంత్రి సీతక్క ఉన్నారు. అక్క చెప్పండి, మీరు ఉపాధి హామీ కూలీల వద్ద ప్రచారం నిర్వహిస్తారు ఎందుకు? ఇది సమ్మరు, మీకు తెలుసు. ఉపాధి హామీ తీసుకొచ్చిన పథకమే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఈ పథకం తీసుకొచ్చింది. గత 10 సంవత్సరాల నుంచి బీజేపీ దేశంలో అధికారంలో ఉండి బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఉపాధి హామీ కూలీల అవస్థలు పట్టించుకోలేదు. వాళ్ళ కూలీలు కూడా రాలేదు. కనీసం వాళ్ళ గతంలో మెడికల్ కిట్ కానీ, తర్వాత మరి టెంట్ కానీ, మంచినీళ్ళు కానీ, పారలు కూడా మన గవర్నమెంట్ సెంటర్లో ఉన్నప్పుడు ఇవ్వడం జరిగింది. గత కొంతకాలంగా వాళ్ళ కూలీలు కూడా రావడం లేదు. కాబట్టి అవన్నింటిని కూడా మేము ఆ శాఖ మంత్రిగా సమీక్షించుకుంటూనే వాస్తవాలను తెలుసుకుంటూనే ఈరోజు వాళ్ళకు ఒక భరోసా ఇస్తున్నాం. మా రాహుల్ గాంధీ గారు ప్రతి కూలికి 400 రూపాయలు ప్రతిరోజు పడేటట్టుగా రేపు రాబోయే కాలంలో చట్టం చేయబోతున్నాం. మేమున్నప్పుడు 100 రోజులు కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల పనిచ్చింది, 100 రోజులు. కానీ ఇప్పుడు బీజేపీ సెంట్రల్ వచ్చినాక 42 రోజులకు తగ్గించింది, కేవలం 42 రోజులే. కాబట్టి రాబోయే కాలంలో ఈ పథకాన్ని మొత్తం తీసేయాలన్న కుట్ర కూడా చేస్తుంది. అట్లాంటి కుట్రలను కూడా ఎండగడుతూ మేము ప్రజలను చైతన్యవంతం చేస్తున్నాం. ప్రధానంగా మేము అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చిన వాటిని మాత్రం అమలు చేయట్లేదు అని ప్రచారం చేస్తున్నాయి ప్రతిపక్షాలు. దాన్ని ఎట్లా భావిస్తారు? ప్రజలకు తెలుసు, ప్రతి మహిళ ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు. మహిళ అయితే చాలు బస్ ఫ్రీ. ఇవాళ ఒక్కొక్క మహిళ ఒక 7-8 సార్లు 10 సార్లు కూడా హన్మకొండకో, ములుక్కో, భూపాలపల్లికో ఇట్లా తిరుగుతూ ఉంటారు. వాళ్ళే చెప్పారు మాకు నెలకు ఒక 4-5 వేలు ఈ యొక్క బస్ ఛార్జీ తోటి ఖర్చులు లేకుండా మిగులుతున్నాయి. అదేవిధంగా గతంలో చూస్తే మరి 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి కరెంటు ఫ్రీ ఉండేది. కానీ ఒక బుగ్గ ఒక ఫ్యాన్ ఉన్న వాళ్ళ మీద ముక్కు పిండి డబ్బులు వసూలు చేసి ఇవాళ 200 యూనిట్ల కరెంటు ఫ్రీ చేసినాం. తర్వాత 500కే గ్యాస్, రైతు బంధు కూడా దాదాపుగా 5 ఎకరాలు ఉన్న వరకు పడ్డది. ఇంకా మిగతాది కూడా పడుతుంది. ఈలోపు కోడ్ వచ్చింది. ఇవాళ వాళ్ళు 10 ఏళ్ళు ఉండి రైతు రుణమాఫీ చేయలేదు, పేదోళ్ళని ఆదుకోలేదు. పైన పేదోళ్ళు ఎక్కే బస్సుల రేట్లు పెంచారు, పేదోళ్ళు ఇళ్లలో వాడే కరెంటు రేట్లు పెంచారు. బీజేపీ బీఆర్ఎస్ బట్టల మీద, పాల మీద అన్ని రేట్లు, తాగే అంటే మంచినీళ్ళ మీద కూడా సస్తే పన్ను, పుడితే పన్ను, బతుకుతే పన్ను అన్నట్టుగా అన్నిటి మీద ట్యాక్సులు వేసి మరి పెట్టుబడిదారుల ట్యాక్సులు మాత్రం తగ్గించారు. కాబట్టి ఎప్పుడైనా కాంగ్రెస్ పేదోళ్ళ పార్టీ అని మేము చెప్తున్నాం. వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు మేము చేసినటువంటి సంక్షేమ పథకాలు. పేదోళ్ళకు తెలుసు, కాంగ్రెస్ ఉంటేనే భూములు పంచుతుంది, కాంగ్రెస్ అయితేనే ఫ్రీగా ఉంటుంది, కాంగ్రెస్ అయితేనే రేషన్ కార్డులు ఇచ్చింది, కాంగ్రెస్ ఉన్నప్పుడే పెన్షన్లు కూడా చట్టం అంటే విధానం తీసుకొచ్చింది. ప్రతిదీ కూడా కాంగ్రెస్ తోటి అయితే రేపు కూడా చరిత్రలో నిలిచిపోయే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలు చేయబోతుంది. రేవంత్ రెడ్డి సీఎం సభ నిర్వహించబోతున్నారు. సభలో ఏం చెప్పబోతున్నారు? ప్రజలకు మరింత భరోసా ఇస్తాము. మేము 3 నెలలు అయింది అధికారంలోకి వచ్చి, 3 నెలలు ఎలక్షన్ కోడ్ ఉంది. ఇవాళ అన్నీ ఒక ఇంట్లో కొత్త సంసారంలో పోయిన తర్వాత ఒక కోడలైనా కూడా ఇల్లు సర్దుకోవాలంటే 10 రోజులు 15 రోజులు అయితే పడుతుంది కదా, ఏ ఇంటే ఉంది ఏటే ఉన్నదని. మాకు ఆ టైం తీసుకొని చేశాక చూస్తే అంత అప్పులే కనపడ్డాయి. ఆ అప్పులను అధిగమించుకుంటూ మా జనానికి ఇచ్చిన ప్రతి వాగ్దానం వెంటనే అమలు చేస్తాం. ఆరోగ్యశ్రీ 10 లక్షల వరకు ఇస్తున్నాం. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి అవన్నీ కూడా చెప్తూ భరోసా ఇస్తాడు. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో 14 సీట్లతోటి కాంగ్రెస్ పార్టీ రేపు దేశంలో ఇప్పటికే సౌత్లో రేపు కేరళలో 20-20 కేరళ గెలుస్తుంది. ఆల్రెడీ తమిళనాడులో కూడా మంచి మెజార్టీతో గెలుస్తున్నారు. అక్కడ ఒక సీటుకు కూడా పరిమితమయ్యే పరిస్థితి లేదు. వాళ్ళు అనుకున్న అధ్యక్షుడు కూడా ఓడిపోతున్నారు తమిళనాడులో, బీజేపీ అధ్యక్షుడు. కాబట్టి అన్ని కాంగ్రెస్ గెలుతుంది. కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు గెలిస్తే పుస్తెలు గుంజుకుపోతారట. ఎంత దుర్మార్గంగా బీజేపీ. మేము పేదోళ్ళకు పని కల్పించినావు, కరోనా వస్తే నువ్వు చప్పట్లు కొట్టమన్నావు, ఏం లాభం రాలే. వాళ్ళకి లాభం చేసేది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటివరకు వాళ్ళు ఎవరు భూములు దున్నుకున్న పేదోళ్ళు ప్రభుత్వం ఇచ్చిన భూములు, ఇంతే తప్ప వీళ్ళు ఎవరు ఇవ్వలేదు. అది ప్రజలలో పెద్ద ఎత్తున కాంగ్రెస్కు మంచి స్పందన వస్తుందని తట్టుకోలేక ఏదేదో మాట్లాడుతున్నారు. ఎంత బదనం చేద్దామన్నా కాంగ్రెస్ 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంటుంది. ప్రజలకు తెలుసు, ఓపిక పడుతున్నారు. అరే చేస్తారు చూద్దామని. వీళ్ళకి ఓపిక లేదు. వీళ్ళకు ఒకరేం అధికారం పోయింది, ఇంకోరేం అధికారం పోతుందనే భయంతో ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు. ఇది పరిస్థితి. మొత్తానికి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తాం. ఖచ్చితంగా ప్రతిపక్షాలు అధికారం పోతున్నాయనే అపోహతోటి మొత్తం దుష్ప్రచారం చేస్తున్నారని చెప్తున్నారు. వీడియో దశరథ్తో అశోక్ న్యూస్, ములుగు జిల్లా.